కూడా మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పి అన్నారు, రిటర్నబుల్ ప్లాట్ ఇస్తామన్నారు. రిటర్నబుల్ ప్లాట్ ఇప్పుడు ఇస్తారండి. ఎంత ఇస్తారు? ఎకరం 5,000 గజాలు తీసుకొని 1,450 గజాలు ఇస్తారంట. 1,450 గజాలు తీసుకొని మేము నలుగురు ఉన్నాం, ఎంత తీసుకోవాలి? తర్వాత మేమేం చేయాలి? అది ఎక్కడ ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు. ఇంతమంది కాగితం మీద ఇచ్చారు. కానీ మన నారాయణ గారు మర్చిపోయిన ఒక స్టేట్మెంట్ చూశారు పేపర్లో కాదు, టీవీలోనే చెప్తున్నాడు 98% అందరికి ఇచ్చేసామని. ఒక్కడికన్నా ఇచ్చాడు నేల మీద, ఆడి ప్లాట్ ఆడికి ఎక్కడో చూపించమనండి. కోర్టులోకి వెళ్ళిన వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరికీ సైట్లు ఇచ్చని చెప్తాను నారాయణ గారు. అంత అబద్ధం అండి. ఎవరికి ఇచ్చారో ఒక్కళ్ళ ప్లాట్లో వాళ్ళ నుంచో పెట్టి ఫోటో తీయమనండి. కాగితం మీద ఇచ్చాడండి. ఇచ్చిన మాట వాస్తవమే, కాగితం మీద ఇచ్చాడు. డెవలప్ చేసి ఇవ్వాలా? డెవలప్ చేసి ఇస్తే కౌలు ఎందుకు ఇస్తున్నాడు? డెవలప్ చేసి ఎవరికి ఇవ్వాల. ఒక్క నేల మీద కాగితం మీద పేపర్ వేసి లేఅవుట్ వేసి ఇది 33 నెంబర్ ప్లాట్, 22 నెంబర్ ప్లాట్ ఇదని చెప్తున్నాడు అంతే. అంతేగాని ప్రాక్టికల్గా నీ ల్యాండ్ ఏదో నీకు తెలియదు. 29 గ్రామాలు ఎవరికి తెలియదు. ఇంత మటుకు ఎవరికి డెవలప్ చేసి ఒక ప్లాట్ ఇవ్వాల, సింగిల్ ప్లాట్ ఇవ్వాల. అవి ఇవ్వాలంటే ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుందంట. ఆయన నామ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేసి, అండర్ గ్రౌండ్ మొత్తం వేసేస్తే ఎకరానికి 2 కోట్లు అవుతుందంట. ఈ 50,000 ఎకరాలకి 2,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నీకు అధికారం ఉండే నువ్వు 15,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తెచ్చుకుంటేనే నీకు అవ్వట్లేదు. ఇక్కడ 1,00,000 కోట్లు నువ్వు ఎన్నేళ్ళకి చేస్తావు? ఇప్పుడు నేను ఉన్నాను, పరిపాలించే వాళ్ళు ఉండరు అప్పటికి. అది మనం చూడం దాన్ని ఎందుకు ఇవాళ? ఇప్పుడు మనం ఎంత కలగనాలి, మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు కలగంటే పోద్ది. 50 ఏళ్ళకి కలగని మనం ఏం చేస్తాం ఇక్కడ ఉండి?